అమ్మవారు పార్వతి పార్వతి అన్న బిడ్డ పంచ కళ్యాణి రేణుక ఎల్లమ్మ పదివేల శివాది భూలోక నగరం బుద్ధి వజ్రపట్న మూల మొట్టు రాజ్యం 30 దేశము ఇంద్ర మహేంద్ర నగర వీరుడు రాజు మహేంద్ర రాజునమ్మ అమ్మవారు మా లక్ష్మీదేవి వాళ్ళకు ఒక సంతానం ఒక కొడుకు పుట్టిండు కొడుకు పేరు కనుకనే ఇంద్రసేన రాజని పేరు పెట్టుకున్నారు అంత ముద్దుగా కొడుకు కాదుకున్నారు తండ్రి కొడుకు పేరు కనమ్మ భార్య భర్తలు ఇద్దరు నిర్ణయించుకున్నారు అటువంటి మంత్రి వాళ్ళ దగ్గర పిలిచి కొడుకు మంత్రి నాకు 4 కొడుకులు లేరు 4 బిడ్డలు లేరు ఒక్క కొడుకు ఉన్నాడు నాకు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది చిన్న గుట్టల మీద చిన్న నాగల మంద పెద్ద గుట్టల మీద లాగల మంద లాగ మామిడి తోటలు లాగల మందలు ఉన్నాయి కొడుక నాకు మాత్రం అనటువంటి ఇంటికి వచ్చే కోడలు కనుక నేను కోడలు లెక్క కాదు కొడుక ఒక బిడ్డ లెక్క కనుక లేదు నాకు మెదలు అనే నాయన వాళ్ళ కనుక నేను వయసు మీద ఉన్నాము మా పని మేము చేసుకుంటాను రేపటి కల్లా కనుక నేను ఎంతటి మనిషి అయినా కానీ ఎంతటి వీరుడైనా కానీ మంచాల వరకు తప్పదు కొడుక జన్మ ఎత్తున్నారు అయ్యా మానవుడు కనుక నేను 1000 ఏళ్ళు బతక రాలేదు స్వర్గానికి పెద్దలు గట్ట రాలేదు చచ్చిపోతే మాత్రం ఊరికి వెళ్తున్నాము ఎత్తుకపోయి పొలంలో రాలేదు పొలం మాత్రం మొక్కలు కావు కొడుక మానవ జన్మ ఎత్తినప్పుడు కనుక నేను ఒంట రక్తం చూసుకొని ఇంత రూపాలు చూసుకొని ఏనాడు ఆడదే కాని మగవాడే కాని తో మీదకి వచ్చి లెక్కేస్తావా అని బరువెంత దాంతో నాకేమైంది దీంతో నాకేమైతే అని ఏనాడు పెడుసు మాటలు మాట్లాడద్దు బిడ్డ ఒంటే రక్తం శాశ్వతము